బాబురావు గారు వేదికలను కొడతాను. కుటుంబ సభ్యుల కోసం మేడం గారికి గజమాలతో సన్మానం చేస్తున్నారు. దయచేసి కార్యక్రమానికి చేసిన పురుషులు కానీ మహిళలు ఎవరు ఉంటే కుర్చీలో ఆశీర్వాదంగా మాకు ఒక వైసీపీ సైన్యం ఉంది, మీకు వైసీపీ సైన్యం ఉంది. ఎవరైనా చోట్ల ఉంటారు, వాళ్ళకే మనం కట్టగట్టాలి, వాళ్ళకే ఓట్లు వేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకి నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు. మేమంటే ఆల్మోస్ట్ ఒక 3-4 నెలల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. డివిజన్స్లో ఏంటంటే ఆడవాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం. ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల చాలామంది నష్టపోయారు చాలా విధాలుగా. అంటే చాలామందికి కరెంట్ ఛార్జీలు పెంచేసి కరెంట్ ఛార్జీలు పెరిగిన మీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి పెన్షన్లు కట్ చేయడం, రేషన్ కార్డులు కట్ చేయడం, ఈ టైప్ సమస్యలు. లేకపోతే అమ్మఒడి ఒకరికి వస్తే ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇవ్వడం, ఇలాంటి సమస్యలు చాలా డివిజన్లో చాలామంది చెప్తూ ఉన్నారు. రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఏదైనా వాటర్ కానీ జనార్దన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంటే ప్రతి ఒక్కరు కంప్లైంటే. ప్రతి చోట ఎక్కడా కూడా ఏ వర్క్ జరగట్లేదు, ఏమీ జరగట్లేదు అని చెప్పని ఇవన్నీ తెలుసుకోవడానికి కోసం మేము వస్తూ ఉన్నాము. రేపొద్దున్న ఇవన్నీ అంటే ఇలాంటి సమస్యలన్నీ లేకుండా చేసి జనార్దన్ గారు చెప్పి అవన్నీ కూడా లేకుండా చేస్తారని చెప్పి పెన్షన్ పోయిన వాళ్ళకి ఇలాగా ఏమైనా రేషన్ కార్డులు పోయిన వాళ్ళకి కూడా జనార్దన్ గారు మళ్ళీ అవన్నీ ఇప్పిస్తారని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడానికి మేము వస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ సార్. మీరే తెలుసుకోవాలని ఈ డివిజన్ సంబంధించి ఎంత అభివృద్ధి చేశారని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. అందులో భాగంగానే సత్యరత్నం గారు ఈ డివిజన్ సంబంధించి మీ సమస్యలు వినటానికి ఆ సమస్యలన్నీ కూడా దామచర్ల జనార్దన్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఆమె ఇక్కడ మీలో ఏకమై ఐక్యత ఐక్యత ఓటేద్దాం, తెలుగుదేశాన్ని గెలిపిద్దాం. 10,000 మామూలుగా రూమ్లో ఉన్నందుకు 10,000 కట్టి తీసుకెళ్ళాము. అంటే సార్ అది మాత్రం పొలం కాదు సార్, మేము కొంచెం కొంచెం బతికేవాళ్ళం. అబ్బాయి పడుతుంది సార్ వాళ్ళు రేపు పొద్దున్న మీ ఫోన్ నెంబర్ ఇస్తామా మీరు నాకు రేపు పొద్దున్న ఇవ్వండి.